చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుస హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతూ ఉంటారు. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. అఖండతో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన ఆ వెంటనే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సక్సెస్ లని తన సొంతం చేసుకున్నారు. ఈ జోష్ లోనే ఇప్పుడు మరొక మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. దీన్ని ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ లో రివీల్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాబీ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుంచి వరుస షెడ్యూల్స్ ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటికే 80% వరకు టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాని జులైలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ కెరియర్ లోనే హై వోల్టేజ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు చేస్తున్నారు అన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారు అని ఒక న్యూస్ కూడా వైరల్ అయ్యింది. అలాగే ప్రియమణి, ప్రియాంక జవల్కర్, శ్రద్ధ శ్రీనాథ్ సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ వీళ్ళందరూ ఫైనల్ కాలేదు. క్రేజీ కాన్సెప్ట్ లో రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోందని తాజాగా ఒక న్యూస్ బయటకి వచ్చింది. త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్న రెండో షెడ్యూల్లో ఈమె కూడా భాగం కాబోతోందని తెలుస్తోంది. ఇక ఇందులో నిధి అగర్వాల్ నటిస్తోందని తెలిసినప్పటికీ నుంచి చాలా మంది భిన్న అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ మార్క్ యాక్షన్ లో తెరకెక్కుతూ ఉన్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పైన సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, చాందిని చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి వీరమస్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ తో తెరకెక్కుతూ ఉందట. ఇక డైరెక్టర్ బాబీ ఈ సినిమాలో బాలయ్యకి పొలిటీషియన్ గా చూపించబోతున్నాడట. ఇక ఇందులో బాలకృష్ణ డోయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక అందులో ఒక పాత్రలో పవర్ఫుల్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని తాజా సమాచారం. ఇక సరిగ్గా ఏపీ ఎలక్షన్స్ వేళ తన కొత్త సినిమాలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా కనిపించబోతున్నాడు అనే వార్త బయటికి రావడంతో సినీ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్బికే 109 మూవీ కోసం బాలయ్య ఇమేజ్ ని తగ్గకుండా ఒక మాస్ టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ బాబీ అండ్ టీమ్ ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ టైటిల్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది. ఇక త్వరలోనే మేకర్స్ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.